అండి. ఈరోజు వచ్చేసి పన్నీర్ రెసిపీ అండి. సో, ఫస్ట్ పన్నీర్ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత బాండీ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని వేడైన తర్వాత పన్నీర్ ముక్కల్ని వేసి వేయించాలండి. కొద్దిగా గోధుమ రంగుకు వచ్చేంత వరకు వేయించాలి. సో, ఆ తర్వాత ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని ఈ పన్నీర్ ముక్కల్ని నీళ్ళలో వేసి నానబెట్టాలండి. ఓ 3-5 మినిట్స్ చేస్తే పన్నీర్ ముక్క అనేది చాలా మెత్తగా చాలా బాగుంటుంది. సో, మనకు కావాల్సినవి టమాటా పేస్ట్ అండ్ ఆనియన్ పేస్ట్ వేరువేరుగా పట్టేసుకోవాలండి. అలానే మనం నువ్వులు వేయించి కూడా పొడి చేసేసి పెట్టేసుకోవాలండి. సో, మనకు ఫస్ట్‌కి కర్రీకి కావాల్సినవి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మనం బాండీలో ఆయిల్ వేసేసి పోపు దినుసులు వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసేసుకొని కరివేపాకు, పసుపు అలా వేసేసి కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత మనం ఆనియన్ పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. సిమ్‌లో పెట్టేసేయాలండి. సో, అడగంటకుండా ఆ తర్వాత మనం కూడా దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. సో, టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి మనము టమాటా పేస్ట్ కూడా దీంట్లోనే యాడ్ చేసేసి రోస్ట్ చేస్తూ ఉండాలండి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి మనము జీడిపప్పు బాదం వేయించేసుకొని పొడి పట్టేసుకొని ఆ పొడిని కూడా దీంట్లో ఫ్లేవర్ మనకి ఎక్కువగా రావడానికి ఆ పేస్ట్ వేసేసుకొని చేసేసుకోవాలండి. ఆ తర్వాత పన్నీర్ ముక్కల్ని కూడా వేసేసి దాంట్లో రోస్ట్ చేసేసి కొత్తిమీర తురుము వేసేసి కొద్దిసేపు మగ్గనివ్వాలండి. ఆ తర్వాత పన్నీర్ ముక్కలకు ఆ పేస్ట్ అనేది చాలా ఈజీగా దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అండ్ 1 టేబుల్ స్పూన్ కారం వేసేసుకోవాలి. సో, ఆ తర్వాత ఈ పన్నీర్ ముక్కల్ని తీసేసి ఆ పేస్ట్‌లో వేసేసి రోస్ట్ చేయాలండి. ఆ పేస్ట్ అంతా పన్నీర్ ముక్కలకు పట్టేసేంత వరకు 5 మినిట్స్ సిమ్‌లో పెట్టేసి ఉంచేసుకోవాలి. సో, ఇలా బాగా కలిపేసేయాలండి పేస్ట్ అంతా పట్టేటట్టు. తర్వాత కొత్తిమీర తురుము వేసేసి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. సో, ఆ పేస్ట్ అంతా ఆ పీసెస్‌కి చాలా బాగా పడుతుంది. సో, చూడండి చాలా బాగుంది చూడ్డానికి. ఆ తర్వాత మనకు సరిపడా ఒక కప్పెడు వాటర్ పోసేసుకొని గ్రేవీకి ఆ తర్వాత నువ్వులు, ధనియాల పొడి వేసినవి వేసేసుకోవాలండి. సో, ఇందులో ఒక టేబుల్ స్పూన్ కర్డ్ అండ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది కర్డ్ కానీ నెయ్యి వేసేసుకుంటే. సో, నెయ్యి కానీ పెరుగు కానీ మొత్తం మెల్ట్ అయ్యే విధంగా కలిపేసుకోవాలండి. గ్రేవీ చిక్కబడేంత వరకు 5 మినిట్స్ సిమ్‌లో పెట్టేసి మగ్గనివ్వాలి. సో, గ్రేవీ అయితే చిక్కబడిందండి. చాలా టేస్టీగా, యమ్మీగా ఉందండి పన్నీర్ కర్రీ రెడీ. సో, ఇది వచ్చేసి మనకి వేడి వేడి అన్నంలోకి, చపాతీలోకి కానీ పూరీలోకి చాలా బావుంటుందండి. పిల్లలు కూడా చాలా టేస్టీగా, ఈజీగా తినేస్తారు. మీరు ఇలా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.